థ్యాంక్ యూ సో మచ్. బలమవుదాం. నువ్వు ఒక్కడవే, నేను ఒక్కడనే. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం. అదే జనం భుజం భుజం తట్టి ముందుకెళ్తే ప్రభంజనం. ఆ ప్రభంజనానికి నాంది పలకడానికి మేము సైతం అని చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటిస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు. భలే భలే చిలక ఇక చెల్లో చెల్లో వెనక, జత మజా మజాలలో మరో జగాలలో సుఖాలలో అలక. హలో హలో మనసా, ఇది కలో ఇదో తెలుసా, నన్ను అదో ఇదో అని షురు కరు అని మాయ చేయు బరసా. ఒక్క నిమిషం, నేను రెడీ. రెడీ. ఇంత పెద్ద వెంచర్ వేసాడంటే మనం ఏమనుకుంటాం, చాలా పెద్ద ఆయన ఉంటాడు, 50-60 ఉంటదేమో అనుకుంటాము. కానీ చాలా యంగ్ ఉన్నాడు, అందంగా ఉంది. ఇది ఇలాంటి వెంచర్, ఇలాంటి ఇంకా చాలా వెంచర్లు వేసి చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కొట్లూరు కృష్ణమోహన్ గారు, ఈయన ఇంతకుముందు కూడా వేరే కంట్రీస్ లో కూడా మంచి మంచి ప్రాజెక్టులు చేశారట. 20 ఏళ్ల వయసులో చేయవలసిన 10 ఏళ్ల వయసులోనే చేసి, 40 ఏళ్ల వయసులో చేయవలసిన 30 ఏళ్ల వయసులోనే చేసిన స్పీడ్ స్టార్ ఈయన. డేరింగ్ అని విన్నాను, కొంతమంది చెప్పారు. ఇలాంటి వాళ్ళు అవసరం. అలాగే ఎంతో కష్టజీవి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అంత కష్టపడి ఇక్కడ అద్భుతమైన వెంచర్ చేస్తున్నారు. ఇది అద్భుతమైన కాస్ట్లీయెస్ట్ వెంచర్. ఇందులో వీలుంటే డబ్బుంటే నాకు ఒకటి కొనుక్కోవాలన్నంత దురాశ, ఆశ. అంటే నా జీవితం ఫుల్ఫిల్ అయిపోద్ది. అయితే ఈయన వెంచరు ఆ దత్తాత్రేయుడు దయ వల్ల, షిరిడి సేవ దయ వల్ల పవర్ఫుల్ గా సక్సెస్ అవుద్దని కోరుకుంటూ, వారి ఫోర్త్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కావాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అర్థం కుప్పించి ముందుకు దూకడానికి, వెనక్కి పారిపోవడానికి కాదు. అది అర్థం చేసుకోవాలి. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కి వేస్తుంది సింహం. ఎందుకని? కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య, వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా. దానికి కొంత సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు? పోదు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోదు చేసుకుని ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరిక అమాయకంగా ఏమనుకో అయిపోయింది అయిపోలేదు, నీ పని అయిపోయింది. జయ హనుమానుకోని చిరునవ్వుకు హామీ తన ప్రేమ. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉంటాడు, నీవాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఇంకా చాలా వెంచర్లు వేసి చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కొట్లూరు కృష్ణమోహన్ గారు, ఈయన ఇంతకుముందు కూడా వేరే కంట్రీస్ లో కూడా మంచి మంచి ప్రాజెక్టులు చేశారట. 20 ఏళ్ల వయసులో చేయవలసిన 10 ఏళ్ల వయసులోనే చేసి, 40 ఏళ్ల వయసులో చేయవలసిన 30 ఏళ్ల వయసులోనే చేసి. నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య
కర్తవ్యంగా ముందడుగేశాడు. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఇంత మంచి ప్లేస్ లో ఎంత లావిష్ గా ఉంటాయో ఆలోచించండి. ఆల్ ది బెస్ట్ కృష్ణ గారు, ఇలాగే మీరు ఎన్నో వెంచర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణమోహన్ గారు నిర్మిస్తున్న ఈ వెంచర్ అద్భుతంగా సక్సెస్ఫుల్ అవుతుందని ఆ దత్తాత్రేయుని 3D సేవని కోరుకుంటున్నాను. హలో అండి, నేను మీ తాగుబోతు రమేష్. ఈ వెంచర్ని చూస్తే ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కుంటే బెటర్ అని అంత గొప్పగా, చాలా అందంగా, చాలా బాగా చేశారండి. ఆల్ ది బెస్ట్ ఇస్ వెంచర్. థ్యాంక్ యూ. ఎంతో ఊపందుకోవాలి, అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని. నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. నిన్నటి వరకు మనిషివయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా. తెల్లవారికే చక్రవర్తి అయి రాజ్యము నేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి పడవులకే ఈయన ఎంతో మంది ఛాన్స్ ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్ అండి. జై 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 గణేశ జై 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 జై. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ. నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. చాలా మంది ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో డెఫినెట్ గా కోరుకునే వాళ్ళలో నేను కూడా ముందుంటాను. యాక్చువల్లీ కృష్ణమోహన్ గారు వెరైటీగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ వెంచర్ కి రావడం. అండ్ ఆల్ ది బెస్ట్ టు కృష్ణమోహన్. సాధారణంగా డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ పెట్టే గుణం కొంతమంది దగ్గరే ఉంటుంది. తెలుసుకుంటూ పోతే ఒకళ్ళు ఇంత మంచి చేశారు, ఒకళ్ళు ఇంత మంచి చేశారు, ఒకళ్ళు ఇంత మంచి చేశారని చెప్పొచ్చు. కృష్ణమోహన్ గారిని చూస్తే బహుశా 6 అడుగుల మంచితనం అయి ఉంటుంది. అందుకే ఇంతమంది వచ్చారు ఇక్కడ ఆయన ఆశీర్వదించడానికి. అవును. సో అంటే కృష్ణమోహన్ గారు బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా గాని ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నింగి నిహద్దు.